ప్రస్తుతం అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవటం జరిగింది. సో ఆయన బాధ్యతలు చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఒక్కటే మిగిలింది. అయితే ఈ నేపథ్యంలోనే అమెరికన్ యూనివర్సిటీలు అలాగే పలు ఐటీ సంస్థలు వారి ఉద్యోగులకు, విదేశీ ఉద్యోగులకు, విదేశీ విద్యార్థులకు సర్క్యులర్స్ జారీ చేసినాయి. ట్రంప్ గెలిస్తే సర్క్యులర్స్ జారీ చేయడం ఏంటి, ఏం జరిగింది అని ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ట్రంప్ ఎప్పుడైతే గెలిచాడో ఆయన బాధ్యతలు చేపడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన దిగుమతుల మీద సుంకం పెంచారు, అంటే పన్ను పెంచారు. ఆల్రెడీ ఇది ఫస్ట్ సంతకం దీని మీదే పెడతానని చెప్పి అనౌన్స్ చేశాడు, మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ యూనివర్సిటీలు, కొన్ని ఐటీ సంస్థలు జారీ చేసినటువంటి సర్క్యులర్ ఏంటంటే జనవరి 20వ తేదీ ట్రంప్ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎవరైనా సరే అమెరికన్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నటువంటి ఇతర దేశస్తులు ఎవరైనా ఉంటే, అంటే సపోజ్ ఇండియా నుంచో, లేదంటే చైనా నుంచో, లేదంటే జపానో, రష్యానో, పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో, బెలూచిస్తాను, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, 100 దేశాలు ఎవరైనా కానీ ఇతర దేశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుంటున్నట్లయితే, లేదా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఐటీ ఉద్యోగులు అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే, వీళ్ళు ఏదైనా ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లోనో, లేదంటే ఇంకేదైనా సరే అవసరం ఉండో, వెకేషన్ అనో ఏదో దానికోసం సొంత దేశాలకు గనక వెళ్ళుంటే జనవరి 20 ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే లోపే తిరిగి వచ్చేయండి. మీరు అక్కడ ఉండొద్దు. మీ ఫ్లైట్ టికెట్లు ఇంకా తర్వాత చేసుకున్నా సరే ప్రీపోన్ చేసుకుని మీరు వచ్చేయండి అని చెప్పి యూనివర్సిటీలు అలాగే ఐటీ కంపెనీలు సర్క్యులర్స్ జారీ చేసినాయి అంట. ఎందుకని ఏంటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, ట్రంప్ వచ్చిన తర్వాత వీసా నిబంధనలలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురాబోతున్నారని, వలస విధానాన్ని అరికట్టడమే ఆయన లక్ష్యమని, దానికి సంబంధించే ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన తీవ్రంగా ప్రచారం చేయడం జరిగిందని, ఒకవేళ ఇదే జరిగితే రేపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ మార్పులు చేర్పులు తీసుకొస్తే ఆ తర్వాత మీకు వీసా రాకపోవచ్చని, ఆ యూనివర్సిటీలో చదివేటువంటి అవకాశం కోల్పోవచ్చని, సో ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే వచ్చేయండి, అప్పటిదాకా వెయిట్ చేయకండి అని చెప్పి తమ విద్యార్థులకు అమెరికన్ యూనివర్సిటీలు సర్క్యులర్స్ జారీ చేసినాయి అంట. ఇప్పుడు అది ఒక పెద్ద అంశంగా తయారైంది.